ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా ఉండేనటువంటి వ్యక్తి సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాల్లో ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక్క మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ఇట్లాంటి మాటలు ఎట్లా చూస్తారు అవన్నీ? నేను అంటే ఎక్కువ మాట్లాడకూడదేమో కానీ నాకు చాలా నొచ్చుకున్నాను నేను. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు పాషం యాదగిరి గారికి నేను ఒకటే చెప్తున్నాను. ఆయనకు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అది నాకు తెలుసు. అవును. ఆయనకున్న సన్నిహితులు కూడా నాకు తెలుసు ఎవరో. మరి అందరూ అన్నట్టే కదా! ఎందుకంటే మీకు సినిమా ఇండస్ట్రీ అంటే మనము రోజు 5 గంటలకి 5 గంటల లోపు 4 గంటలకి కృష్ణానగర్‌లోకెళ్తే తెలుస్తది సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ ఎంత నిబద్ధతగా ఉంటారు, ఎంత కష్టపడతారు, ఎంత నిజాయితీ ఉంటారు, ఎలాంటి డిసిప్లిన్‌గా ఉంటారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం కోసము ఎన్నో రోజులు ఆకలితో అలమటించి అంటే ఏదైనా సాధించాలని పట్టుదలతో ఎన్నో అంటే ఒంటరిగా అక్కడ కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ ఉండి అది డైరెక్టర్లుగా, హీరోలుగా, యాక్టర్స్‌గా నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత సాక్రిఫైస్ త్యాగం నాకు తెలిసి ఏ ప్రొఫెషన్‌లో ఉండదు. ఇది నేను ఫేస్ చేశాను, చూస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? కాదు కదా! కాదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా శీలం ఉండదు, నిజాయితీ ఉండదు. ఇది ఏం చెప్పారో మీరు అసలు? అంటే అది ఎలా దొర్లారు? ఇప్పటికి నాకు అర్థం కాదు. ఎలా దొర్లారు ఆయన? ఎందుకంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఎంతో లైఫ్‌ని చూసారు. సో, ఆయన ఇలా మాట్లాడడం అనేది సరే ఇంకా